60 రోజుల్లోనే ఇంగ్లీష్ నేర్చుకునే అద్భుత అవకాశం మీకోసం. ఇప్పుడే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో జాయిన్ అవ్వండి. నమస్కారం రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. సో మరి పెళ్లిళ్ళ సీజన్ అయితే వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ముందుగా కొనుగోలు చేసేది బంగారం. అండ్ ఆ బంగారాన్ని కొనుక్కునేటప్పుడు షాప్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫస్ట్గా మనం బంగారం కన్నా మా దగ్గర ఈ స్కీమ్ ఉందండి, ఈ స్కీమ్లో జాయిన్ అవ్వండి, మీకు బంగారం చాలా తక్కువ ధరకే వస్తుంది అని చెప్తూ ఉంటారు. అసలు వాటిని ఏ రకంగా మనం నమ్మే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు? నిజంగానే జాయిన్ అయితే ఆ స్కీమ్లో మనకి లాభం పొందే అవకాశం ఉందంటారా సార్? శ్రీ గారు మంచి క్వశ్చన్ వేశారు. పెళ్లిళ్ళ సీజను బంగారం, ఆ పదమే బంగారం, ఆ వర్డే మనకి బంగారం. అయితే బంగారం షాపులోకి వెళ్తాం, మనం ఏదో ఒకటి పర్చేజ్ చేద్దాం షాపులోకి వెళ్ళి ఉంటాము. ఉన్న దంతరస్ కావచ్చు, దివాళీ కావచ్చు, రకరకాల అకేషన్స్, దసరా నుంచి కంటిన్యూ అయిన ఇప్పుడు కార్తీక మాసం, కార్తీక నెల, కార్తీక పౌర్ణమి, దీని నెక్స్ట్ వచ్చేసరికి అన్ని రకాల పండగలే కాబట్టి అప్ టు ఉగాది వరకు ఇక్కడ మనం బంగారం షాప్కి వెళ్ళేసరికి అక్కడ ఉన్నటువంటి సేల్స్మెన్స్ మనల్ని రకరకాలుగా ట్రాప్ చేస్తారు. ట్రాప్ అనే పదం ఎందుకు వాడానంటే, మనం బంగారు షాప్లో అడుగు పెట్టగానే వాళ్ళు మనకి అతిథి మర్యాదలు ఎలా ఉంటాయంటే, బహుశా మన ఇంటి వాళ్ళు కూడా మనకు అంత అతిథి మర్యాదలు చేయలేము అన్నట్టుగా చేస్తారు. అమ్మ కూర్చోండి అంటారు, మంచినీళ్ళు ఇస్తారు, కాఫీ తాగుతారా, టీ తాగుతారా, కూల్ డ్రింక్ తాగుతారా, ఆఫర్స్ ఇచ్చుకుంటూ మనం కూర్చోబెట్టి మనతో మాట్లాడిన తర్వాత మా దగ్గర గోల్డ్ స్కీమ్స్ ఉన్నాయి, మా గోల్డ్ స్కీమ్స్లో జాయిన్ అవ్వండి, మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి, ఒకేసారి పెద్ద మొత్తంలో మీరు ఇన్వెస్ట్ చేసి పర్చేజ్ చేయలేరు కాబట్టి స్మాల్ అమౌంట్స్తో మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ చాలా ఉంటాయని చెప్తూ మనల్ని గోల్డ్ స్కీమ్లో చేరే విధంగా వాళ్ళు మనల్ని ప్రేరేపిస్తారు. ఇవి ఎలా ఉంటాయంటే, ముఖ్యంగా నేను కొంత వివరణాత్మకంగా చెప్తాను, లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎవరైనా గోల్డ్ స్కీమ్స్ లో జాయిన్ అయ్యే ముందు డెఫినెట్ గా ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూశాక మీకు అర్థమవుతుంది గోల్డ్ స్కీమ్స్ ఏ రకంగా మనకి బెనిఫిట్ అన్నది. నేను ఎండలో చెప్తాను, ఈ వీడియో ఎండింగ్లో అసలు గోల్డ్ స్కీమ్లో చేరడం మంచిదా కాదని, అసలు గోల్డ్ స్కీమ్స్ ఎలా ఉంటే నేను కొంత వివరించే ప్రయత్నం చేస్తాను. ఎండింగ్ వరకు చూస్తే మాత్రం క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ముఖ్యంగా గోల్డ్ స్కీమ్స్ ఎలా ఉంటుంది అంటే, ఒక 10 months కానీ 11 months కానీ మ్యాక్సిమం పెడతారు. రకరకాల షాప్స్, పెద్ద బ్రాండెడ్ షాపుల దగ్గర నుంచి చిన్న షాపుల వరకు ఈ మధ్య గోల్డ్ స్కీమ్స్ అనేవి ఎక్కువైనాయి. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, ఏదో ఒక మొత్తం ఎవ్రీ మంత్ ఒక ఈఎంఐ మాదిరిగా ఎంతో కొంత మంత్లీ పేమెంట్ చేసుకోవాలి. మినిమం ఒక 5,000 10,000. నేను 10,000 రూపీస్ ఒక ప్రామాణికంగా తీసుకొని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎవ్రీ మంత్ మీరు 10,000 రూపీస్ పెడుతూ ఉండండి. 11 months అయ్యేసరికల్లా, లేదా 10 months అయ్యేసరికల్లా ఇంత సమస్య వస్తుంది, ఈ సమస్య అమౌంట్కి మేము ఇంత అమౌంట్ యాడ్ చేసి, అంటే ఎలా ఇస్తారు, ఏదైతే మీరు ఈఎంఐ అమౌంట్ కడుతున్నారో ఈఎంఐ అమౌంట్లో 50% ఆఫ్ అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10,000 పే చేస్తూ ఒక 11 months పే చేశారు అనుకోండి, 1,10,000 అవుతుంది. 1,10,000 ఫస్ట్ మీరు పే, అంటే ఏదైతే ఈఎంఐ పే చేస్తున్న అమౌంట్ ఏదైతే ఉందో ఆ ఈఎంఐ అమౌంట్లో 50% అమౌంట్, అంటే 5,000 రూపీస్ యాడ్ చేసి 1,15,000 వర్త్ ఆఫ్ మీరు గోల్డ్ పర్చేజ్ చేసుకోవచ్చు అని ఒక ఆఫర్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఎక్కువగా మార్కెట్లో ఉన్నటువంటి టైం. అయితే ఇందులో కూడా 11 months అని 18 months అని ఉంటాయి. అయితే 18 months 26 months చాలా పెద్ద షాపులు ఉంటాయి, కానీ ఎక్కువగా మనకి 10 months 11 months కనిపిస్తుంది. ఈ స్కీమ్లోకి అట్రాక్ట్ చేయడానికి ఎలా ఉంటుందంటే, ఇక్కడ వాళ్ళు ఓన్లీ ఒక ఈ అమౌంట్ మీద, అంటే ఇక్కడ 2 రకాలుగా విభజించవచ్చు దీనికి. ఒకటి అమౌంట్ మీద చేసినటువంటి, అంటే ఏదైతే అమౌంట్ మీద మనం పెట్టినటువంటి రిటర్న్స్ అనేది, ఇది కాకుండా వెయిటేజ్ మీద చేసినట్టు గోల్డ్ వెయిట్ మీద ఇచ్చినటువంటి ఒక ఇన్సూరెన్స్ మనకి ఇస్తారు. 2 రకాలు ఉంటాయి ఈ స్కీమ్స్, 2 రకాలుగా ఉంటాయి. ఒకటి అమౌంట్ మీద ఇచ్చే బెనిఫిట్, ఒకటి వెయిట్ మీద చేసే బెనిఫిట్. ఒకటి అమౌంట్ మీద ఇచ్చే బెనిఫిట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీకు టోటల్ ఈఎంఐ పే చేస్తున్నాం, ఈఎంఐలో ఉన్నటువంటి ఒక 50% అమౌంట్ మీకు యాడ్ చేసుకొని 1,15,000 ఇస్తా అని చెప్పేది ఒకటి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఎవ్రీ మంత్ మనం 10,000 రూపీస్ పే చేస్తున్నాం అనుకోండి, ఆ రోజుకి మనం ఏదైతే పే చేసామో ఆ రోజుకి గోల్డ్ వెయిట్ ఎంత ఉందో ఆ వర్త్ ఆఫ్ 10,000 రూపీస్ అమౌంట్ పే చేస్తే దానికి ఎంత గోల్డ్ వెయిట్ వచ్చింది ఆ రోజు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 grams వచ్చిందా, లేకపోతే 2.5 grams వచ్చిందా, 1.5 grams వచ్చిందా అన్నట్టుగా మీకు వేసుకుంటూ వెళ్తారు. ఎగ్జాక్ట్లీ 11 months వెళ్ళేసరికల్లా ఎంత వెయిట్ ఉందో ఆ అంత వెయిట్ వర్త్ ఆఫ్ గోల్డ్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. దానికి కొంత యాడ్ ఆన్ చేసుకుంటూ ఇస్తారు. అది వాళ్ళ స్కీమ్స్ని బట్టి ఉంటుంది. సో ఒకటి అమౌంట్ బట్టి ఉంటుంది, ఒకటి గోల్డ్ వెయిటేజ్ని బట్టి ఉంటుంది. ఇక్కడ బెనిఫిట్స్ వచ్చేసరికల్లా కేవలం 5,000 రూపీస్ కానీ లేకపోతే వెయిట్కి కొంత యాడ్ చేసి ఇవ్వడం కాకుండా, మెయిన్ ఏంటంటే మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి. మేకింగ్ ఛార్జెస్ అమౌంట్లో ఒక్కోసారి ఏం చేస్తారంటే 50% బోనస్ అంటారు. అంటే మీరు ఐటమ్ పర్చేజ్ చేసేటప్పుడు డెఫినెట్గా ఎంత అమౌంట్ అయితే అవుతుందో ఆ రోజు మీరు ఖచ్చితంగా గోల్డ్ పర్చేజ్ చేయాలి. అమౌంట్ అయితే 80% రిటర్న్ చేయరు, మీరు గోల్డ్ పర్చేజ్ చేయాలి. ఆ గోల్డ్ పర్చేజ్ చేసేటప్పుడు ఆ ఎంత అమౌంట్ అయితే ఉందో దాని వర్త్ ఆఫ్ వెయిట్ ఉన్నటువంటి గోల్డ్ పర్చేజ్ చేస్తూ, ఏదైతే మేకింగ్ ఛార్జెస్ ఉంటాయో మేకింగ్ ఛార్జెస్లో 50% అది మీకు డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది మనీ విషయంలో. ఇక్కడ కొన్ని సందర్భాలు ఏం చేస్తారు, వెయిట్లో కూడా అలానే ఉంటుంది. కొన్ని సందర్భాలు 50% అంటారు, కొన్ని సందర్భాల్లో 100% ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఏదైతే మనకి జిఎస్టీ ఉంటుందో ఆ జిఎస్టీ మాత్రం 3% యాస్టీస్గా ఉంటుంది. దానిలో ఎక్కడ తగ్గించే ప్రసక్తి అయితే ఉంటుంది. ఇది 2 రకాల స్కీమ్స్ ఉంటుంది. అయితే ఇందులో జాయిన్ అవ్వడం మంచిదా రాంగా, ఇటువంటి స్కీమ్స్ లో వెళ్ళడం మంచిదా కాదంటే, నేనేం చెప్తానంటే, ఇది మనం స్కీమ్లు ఎంటర్ అయ్యే ముందు మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి, మనం కొంత అలర్ట్ అయి ఉండాలి. నెంబర్ 1 ఏంటంటే, ముఖ్యంగా లిస్టెడ్ కంపెనీస్ ఉంటాయి.
నేను బ్రాండ్స్ కూడా చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ జ్యువెలర్స్ కావచ్చు, మలబార్ కావచ్చు. నేను ఇక్కడ బ్రాండ్ ప్రమోట్ చేయట్లేదండి. మీరు వెళ్ళేటప్పుడు ఒకసారి ట్రేడింగ్ చూసుకోండి గూగుల్లో. చూసుకుని ఇవి లిస్టెడ్ కంపెనీస్ అయితే, లిస్టెడ్ కంపెనీస్ అంటే ఖచ్చితంగా వాళ్ళ లాస్ట్ ఇయర్ స్టేట్మెంట్ ఎంత ఉంది, వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ఎంత ఉంది, మనకు తెలుసుకునే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి అటువంటి వాటిలో మీరు స్కీమ్స్లో జాయిన్ అయినా సరే మీరు ఏదైతే ఈఎంఐస్గా పే చేస్తున్నారో మీకు ఖచ్చితంగా సెక్యూరిటీ ఉంటుంది. ఇది అడ్వాంటేజెస్ నేను చెప్తున్నాను మీకు. సో మీరు ఈ ప్రికాషన్స్ మీకు చెప్తున్నాను. ప్రికాషన్స్లో మీకు ఏంటంటే లిస్టెడ్ కంపెనీస్లో పెట్టుకోవడం. నెంబర్ 2, పెద్ద పెద్ద బ్రాండ్ ఉన్న కంపెనీస్లోని మీరు పెట్టుకోవడం వల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది. అలా కాకుండా ఈ మధ్య ఏం చేశారంటే కూకట్పల్లి లాంటి ప్రాంతాల్లో అయితే గల్లీలో కూడా ఎంటర్ అయిపోయి స్కీమ్స్ అన్నాయి. చిన్న చిన్న షాప్స్ లో కూడా ఎంటర్ అయిపోయి ఆ చిన్న చిన్న షాప్స్ లో పెట్టేటప్పుడు ఈ స్కీమ్ లో మీరు పే చేస్తారు. ఇటీవల చాలా మనకు స్కామ్లు చూసాం. అంటే సడన్ గా హాల్ ఆఫ్ సడన్ వాళ్ళు క్లోజ్ చేసుకొని మోసాలు వెళ్ళిపోయినటువంటి షాప్ కూడా చూసాం. సో అటువంటి సందర్భంలో మాత్రం రిస్క్ మాత్రం మీరు 100% చేసుకోవాలి. ఎందుకు నేను చెప్తున్నా అంటే ఈ గోల్డ్ స్కీమ్ కి ఎటువంటి అథెంటికేషన్ లీగాలిటీ లేదు. ఫస్ట్ పాయింట్ అంటే ఈ గోల్డ్ స్కీమ్స్ లో చేరే వాటికి ఎటువంటి అథెంటికేషన్ లేదు. ఈ గోల్డ్ స్కీమ్ అనేది దేనికి ఎందుకు వస్తుందంటే గోల్డ్ పర్చేజ్ అడ్వాన్స్ అని అంటారు యాక్చువల్గా మాట్లాడేటప్పుడు. లీగల్గా వాళ్ళు చార్ట్ అకౌంట్స్తో మాట్లాడేటప్పుడు ఏం చేస్తారంటే మన స్కీమ్ అని చెప్తారు. వాళ్ళు అక్కడ పేపర్ వర్క్లో మాట్లాడేటప్పుడు ఇది గోల్డ్ పర్చేజింగ్ అడ్వాన్స్ అమౌంట్గా మనం పే చేస్తున్నాం. పర్చేజింగ్ అడ్వాన్స్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. సో ఇక్కడ లీగాలిటీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ అంటే మీకు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ పే చేసినా లేకపోతే మరొకటి పే చేస్తే IRDA ఉంటుంది. ఒక పర్చేజింగ్ ల్యాండ్ కొంటే మీకు HMDA ఉంటుంది. అలాగా ఈ గోల్డ్ స్కీమ్స్లో జాయిన్ అయ్యేటప్పుడు ఎటువంటి లీగల్ ఫారం ఉండదు. కాబట్టి యాజ్ ఏ కన్జ్యూమర్గా మీరు రేపు వెళ్ళేటప్పుడు మీకు రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా ఏంటంటే మీరు ఒక బ్రాండెడ్ కంపెనీస్లో చేయడం వల్ల చాలా ఉత్తమం. నెంబర్ 2, అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్, ఒక మధ్యతరగతి వ్యక్తి, ఒక 50,000 రూపాయలు శాలరీ డ్రా చేసే వ్యక్తి తను ఒకేసారి పెద్ద మొత్తం అమౌంట్ పర్చేజ్ చేసుకోలేడు. కాబట్టి కొంత స్మాల్ అమౌంట్ తను సేవ్ చేసుకుని మంత్లో ఒక 5,000 10,000 రూపీస్ ఒక అక్యుములేట్ చేసుకుంటూ ఆ అమౌంట్ అక్కడ పెట్టి ఆ అమౌంట్ వచ్చే బెనిఫిట్స్ తీసుకోవడం కూడా అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ బోనస్ అని నేను ఏదైతే చెప్పానో వేస్టేజ్ ఛార్జెస్ కింద బోనస్ అని చెప్పాను. ఈ బోనస్ కొన్ని షాప్స్ వాళ్ళు 100% కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు వాళ్ళతో మాట్లాడి వీలైనంత వరకు 100% అంటే ఇది మేకింగ్ ఛార్జెస్ VA అంటాం మనం, వాల్యూ యాడెడ్ ట్యాక్సెస్ మీద 100% ఇచ్చే షాప్స్ మీద మీరు పర్చేజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇవి అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ ఎట్లా ఉంటాయి అంటే ఒక్కొక్కసారి మనం పే చేసేటప్పుడు అమౌంట్స్ మన ఇన్ టైంలో పే చేయలేకపోతాం, రెగ్యులర్గా మనం చేయలేకపోతాం. అటువంటి సమయంలో వాళ్ళ మనీ మళ్ళీ రిటర్న్ బ్యాక్ చేసే అవకాశం ఉండదు. కొన్ని షాప్స్ వీళ్ళు ఏమంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 months 4 months పే చేస్తాం. హాల్ ఆఫ్ సడన్గా మనం నెక్స్ట్ ఫర్దర్గా పేమెంట్ చేయకపోతే ముందే కనుక్కోండి మీరు స్కీమ్లు ఎంటర్ అయ్యేటప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో ఏం చేస్తారని. కొన్ని షాప్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనీ రిటర్న్ చేసే అవకాశాలు చాలా తక్కువ. ఎస్ సార్, ఇవి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. చాలా షోరూమ్స్లో ఒక్కొక్కసారి మనకి మనీ అందుబాటులో లేకపోవడం వల్ల మనం డిలే చేస్తే మళ్ళీ మనకి అక్కడితోటే స్టాప్ చేయడము, మనీ మాకు రిటర్న్ ఇవ్వకపోవడము, ఇలాంటివన్నీ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. 80% రిటర్న్ చేయరు. వాళ్ళు ఏమంటారు అదే షాప్ లో పర్చేజ్ చేయమంటారు మరలా గోల్డ్. సో మనం ఒకవేళ ఆ డిజైన్ నచ్చకపోయినా మనం కాంప్రమైజ్ అక్కడ తీసుకోవాల్సి వస్తుంది. ఇంకొకటి మనకి మనీ టెన్యూర్ ఫర్ ఎగ్జాంపుల్ 11 months కంప్లీట్ అయినప్పుడు కూడా మరలా ఒక 20 days వెయిట్ చేయమంటారు. చాలా షాప్స్ ఇది ఒక గ్యాప్ ఉంటుంది మీకు. అంటే మీరు పలానా రోజు 3 month 30th లో పేమెంట్ చేస్తున్నారు. సో 11 monthsకి 30th డేట్ కంప్లీట్ అయిపోతుంది. కానీ మరలా నెక్స్ట్ మంత్ ఒక 10 వరకు లేదా 15th వరకు వెయిట్ చేయమంటారు, 15 days వరకు. ఆ టైంలో పర్చేజ్ చేయొద్దు అంటారు. సో దిస్ ఇస్ ద వాళ్ళ సిస్టమ్స్ ఉంటాయి. సో స్కీమ్ బాండ్లో మీరు ఎంటర్ అయ్యేటప్పుడే పూర్తిగా తెలుసుకోండి. ఆ స్కీమ్స్ కానీ ఆ కంపెనీ యొక్క బ్రాండ్స్ అన్ని తెలుసుకొని ఎంటర్ అవ్వడం మంచిది. ఇంకొకటి నెంబర్ 2, నామినీ సౌకర్యం వెరీ వెరీ ఇంపార్టెంట్. హాల్ ఆఫ్ సడన్గా మీరు పేమెంట్ చేస్తూ ఉన్నారు, ఏదైనా జరిగింది ఇంట్లో యజమానికి కానీ ఎవరైతే పేమెంట్ చేస్తారో ఏదో జరగకూడని అనర్థం జరిగినప్పుడు నామినీ సౌకర్యం అన్నది ఉంటుందా అన్నది కూడా మీరు కనుక్కొని ఆ బాక్స్ కూడా ఫిల్ చేయండి. కేవలం కలర్ఫుల్ ఒక బ్రోషర్ మీద సంతకం పెట్టేస్తే మంత్లీ పే చేయడం వల్ల ఫుల్ అయ్యేది. ఒక అగ్రిమెంట్ బాండ్ ఉంటుంది, ఆ అగ్రిమెంట్ బాండ్ అడగండి, అగ్రిమెంట్ బాండ్లో ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయండి. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ కంప్లీట్గా థరోగా చదవండి. మీకు ఏదైనా దగ్గరగా డౌట్ ఉండేటప్పుడు వాళ్ళతో అక్కడ ఉండే మేనేజర్తో డిస్కస్ చేయండి. మీకు నచ్చితేనే ఆ అగ్రిమెంట్ బాండ్ మీద సైన్ చేయండి, పేమెంట్స్ చేసుకుంటూ వెళ్ళని తప్పించి తర్వాత మేము ఇట్లా అనుకోలేదండి అట్లా జరిగిందంటే మేనేజ్మెంట్ వాళ్ళు చేసే అవకాశం ఉండదు. తర్వాత మీరు అమౌంట్ పే చేస్తున్నారు కాబట్టి మీ టైము లాస్ అవుతుంది, మీరు పేమెంట్ కట్టిన అమౌంట్ కూడా మీరు ఫైనాన్షియల్గా మీరు లాస్ అవుతారు, మీ టైం కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి ముందు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలా ఉత్తమం అండి మీకు. గ్రేట్ సార్, గ్రేట్ అనాలిసిస్ అండ్ దాంతోపాటు గ్రేట్ ఇన్ఫర్మేషన్ అని చెప్తాను. చాలా మంది కూడా గోల్డ్ కొంటున్నామని ఆలోచిస్తారే తప్ప మనం దిగితే దీంట్లో ఇది జెన్యూనేనా, ఇది ఇందులో మనం తీసుకోవచ్చా అని చాలా తక్కువ మంది ఆలోచిస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా సార్ స్కీమ్స్లో జాయిన్ అయినప్పుడు రకరకాలుగా డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇది జెన్యూనా కాదా, లీగల్ పరంగా మేము దీన్ని అప్రోచ్ అవ్వచ్చా లేదా, ఇలాంటి డౌట్స్ ఉన్నప్పుడు మాకు మీ అడ్వైస్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? దీనికి సంబంధించి రీసెంట్గా మనకి ఎక్కువగా కేసులు కూడా ఎక్కువగా స్టార్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా పేమెంట్ కట్టేసామండి, వాళ్ళు రిటర్న్ చేయట్లేదు, పేమెంట్ అడిగితే కారణాల అమౌంట్ ఇవ్వట్లేదు. అంటే మీకు స్మాల్ అమౌంట్స్ కనిపిస్తాయి, 50,000 1 lakh కనిపిస్తుంది, కానీ అది మిడిల్ క్లాస్ పర్సన్కి చాలా పెద్ద అమౌంట్. మనం కన్నీ ఫిగర్స్ తక్కువ కనిపిస్తుంది, కానీ అవి వాళ్ళకి చాలా పెద్ద అమౌంట్. వాటి వల్ల చాలా పిల్లల పెళ్లిళ్ళకి కావచ్చు, లేకపోతే అమ్మాయికి ఏదైనా బంగారం పెట్టచ్చు, పెట్టుబడులు అంటారు, రకరకాల వాటికి యూజ్ కోసం బంగారం అనే కార్యక్రమంతో వెళ్తారు. మోసాలు కూడా అదే మాదిరిగా ఉంటాయి. కాబట్టి
ఇటువంటి సంబంధించి ఏదైనా న్యాయ సలహా కావాలనుకున్నా, సంప్రదింపులు కావాలనుకున్నా కింద కాంటాక్ట్ చేస్తున్న నెంబర్కి కానీ చేయగలిగితే డెఫినెట్గా మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు, తగిన విధంగా సహాయం అయితే చేయగలుగుతారు శ్రీ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ గారు.